ఈ 60 acre ఫామ్ని మీరు రీస్టార్టింగ్ ఏది చేసినా కానీ రీస్టార్ట్ ఆఫ్టర్ 3 years. ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ అబ్బా. దట్ ఈస్ నుంచి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్లో వెళ్దాం, సరేనా? ఎందుకు ఇయర్స్ ఒక క్రాప్ కూడా తీయలేదు. ఓకే, నో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ ఉంది. జీరో మెయింటెనెన్స్ ఉంది. కావాల్సిన ఏమేమి కావాల్సిన పోషకాలు, న్యూట్రియంట్స్ ఏం కావాలి, ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ నేను చూసుకుంటా. వితిన్ 45 to 2 monthsలో మీ తోట ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎంటైర్లీ విల్ డిఫరెంట్. చేశారా? చేంజ్ చేసేసినాం. 8 LPH డిప్పర్స్, 8 LPH అక్కడ ఒకటి, ఆ పక్క ఈ పక్క. మరి చెదలు క్లోరోపరిపస్ కంట్రోల్ అయింది మొత్తం, ఎక్కడ కానీ ప్రాబ్లం లేకుండా. ఇంకా లైట్ గా ఉంది. చెట్లు అయితే చనిపోలేదు, ఉన్నాయి. బెస్ట్ ఉంది ఇంకా కొంచెము. దీనికోసమనే మనం పట్టి కూడా పెట్టించేసినాం. ఓకే, బక్కల దగ్గర మాత్రమే హోల్స్ ఇక్కడ ఉన్నాయి, పురుగు దగ్గర అక్కడ మాత్రమే అనుకున్నాం. కానీ సరే ఎందుకు వచ్చిందిలే కొంచెం కింద నుంచి పెట్టిద్దామని హోల్స్ దగ్గర పెట్టించినాము. ఇంజెక్షన్స్ కూడా వేయించేసినాం, క్లోరోపరిపస్. సో వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది ఇది? కంటిన్యూస్ గా కాగానే డే బై డే 3 hours 4 వాటర్. ఇది మనం ఎరువులు ఇచ్చినాం కాబట్టి ఇస్తున్నాం మనం 4 hours, కొంచెం ఎక్కువగానే ఇస్తున్నాం వాటర్. మీరు దాంట్లో ఏమన్నా లాట్ ఆఫ్ చేంజెస్ అయితే చాలా వచ్చినాయి. అండ్ గ్రీనరీ పెరిగింది, ఫుడ్ లెవెల్స్ పెరిగినాయి, చిగురు కంప్లీట్ గా సాయిల్ అప్లికేషన్. ఆల్రెడీ వీడ్ మేనేజ్మెంట్ చేసినారు, మళ్ళీ ఆ వీడ్ 2 times చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇది పరిస్థితి, సాయిల్ అప్లికేషన్ తర్వాత వాటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు భయంకరంగా వస్తుంది. ఇక్కడ ఇదంతా కొట్టేసినాము, కట్టర్ వేసిన తర్వాత దీంట్లో అయితే ఏం లేదు. ఈ మాత్రం ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ వాటర్ ఎక్కడ పడుతుందో అక్కడ భయంకరంగా వచ్చేస్తుంది. సరే, వెంటనే ఏం చేశారంటే మొత్తం క్లీన్ చేయించారు. కొద్దిసేపు ఉండబా, మొత్తం క్లీన్ చేయించేసి గడ్డి మందు కొట్టాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా రెస్టిపేట్ గ్రోత్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి. లాస్ట్ అంతకుముందు వాటర్ పెట్టి 6 నెలలు అయింది కదా చెట్టు. అవును, 6 నెలలు కాకపోతే 3 years కూడా అయింది. వర్షమే అవును. ఆల్మోస్ట్ ఈ గార్డెన్ మొత్తం ఎల్లో. ఇది అప్పుడు ఫోటోలు చూస్తే ఉన్నాయి. మీకు ఫార్వర్డ్ చూస్తాను ఫోటోస్. అవును అవును, మొత్తం మీ తోటలో 6 ప్రాబ్లమ్స్ ఉండే. లాడర్స్ అండ్ డిప్పర్స్, సెకండ్ వాటర్ మేనేజ్మెంట్, 3 వచ్చి టర్మైట్స్, చెదలు ప్రాబ్లమ్స్ ఉండే. మీరు ప్రూనింగ్ చేపించారు, సాయిల్ అప్లికేషన్ అయిపోయింది, గడ్డి తీపిచ్చారు. కానీ గడ్డి ఇప్పుడు మళ్ళీ విపరీతంగా 2 times తీపిచ్చినాం గడ్డి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయిపోయినాయి. సో ప్రాబ్లం లే. ఫస్ట్ స్టేజ్ లో ఏం చెప్పామో అవి అయితే కంప్లీట్ చేసేసినాం. ఓకే, ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చెట్టు ఇంత డార్క్ గా రావడము, ప్లస్ ఫుడ్ లెవెల్స్ కూడా, గ్రీన్ లెవెల్స్ బాగా పెరిగినాయి చెట్టుకి. ప్లస్ సింగిల్ సాయిల్ అప్లికేషన్ ఏమేమి మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏమి హెవీగా మళ్ళీ వాటర్ సాయిల్ లెవెల్స్ అవి ఇవి ఏమి మనం ఇచ్చేయలేదు. హ్యూమిక్ యాసిడ్ వదిలాము. హ్యూమిక్ యాసిడ్ దాని తర్వాత మనము 20 days మనం సాయిల్ అప్లికేషన్ చేసాం. సో ఫస్ట్ గడ్డిని కంట్రోల్ చేయాలి. ఇది గడ్డి చాలా ఇబ్బంది అయిపోతుంది. మీరు మందులే వాడలేదు, నెక్స్ట్ ఇవ్వలేదు. ప్రజెంట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు నుంచి ఎవ్రీ 7 to 10 days ఒకసారి నేను థిమ్స్, మైట్స్, అఫిడ్స్, యాసిడ్స్, ఈ క్యాటర్ పిల్లర్ సంబంధించి అండి పేను, తెల్ల పేను ఉంది, ఆకు వెనక రసం పీల్చే పురుగులు, దానికి సంబంధించి మందులు ఇస్తాను నేను. అది 7 to 10 days ఒకసారి స్ప్రే చేయండి. బేస్ లెవెల్ మందులే, బేస్ లెవెల్ నుంచి వెళ్దాం, లేదా హై టెక్నికల్స్ ఏమొద్దు. 7 to 10 days. నెక్స్ట్ నేను వచ్చేసరికి విపరీతమైన చీర ఉండాలి చెట్లు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా అబ్జర్వేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం కప్పుకొని పోవాలి. ఓకే. సో ఇప్పుడు ఏమంటే కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి, ప్లాంట్ లో కొత్త లీవ్స్, అన్ని కొత్త లీవ్స్ వచ్చినాయి. ఇవి ఇప్పుడు ఫుడ్ లెవెల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏమంటే లీఫ్ కూడా వెరీ డార్క్ గ్రీనరీలో ఉంది. ఓకే, కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నుంచి నెక్స్ట్ మందు కొట్టిన తర్వాత మీ తోట మొత్తం ఈ కలర్లో ఉండాలి. ఓకే, విపరీతమైన చిగురు ఉండాలి. ఈ డార్క్ గ్రీనరీని ఈ కలర్ డామినేట్ చేయాలి. సో దట్ ఈస్ టార్గెట్ ఓరియంటెడ్ నెక్స్ట్. సో ఎక్కడ కానీ ఇప్పుడు బ్రాంచెస్ బాగా పెరగాల, అసలు కొమ్మలు బాగా, చిగురు బాగా వచ్చింది అనుకో, అది ముదిరి మళ్ళీ బ్రాంచెస్గా అవ్వాలా. ఓకే, సరేనా? ఓకే, పూనింగ్ ప్యాటర్న్ బాగుందిలేండి, బాగా చేసినాడు మహేష్ గారు. ఇంటి పుల్లలు ఉన్నాయి ఇంకా కొద్దిగా. సో నెక్స్ట్ కటింగ్ లో మాత్రం కంప్లీట్ గా వెళ్ళి తీపిచ్చేయాలి. ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా మీరు ఇట్లా చేస్తారనుకోలేదు నేనైతే.
సో చూడు ఇది చెట్టు. సో అప్పటికి ఇప్పటికి 100 times బెటర్. పూచిండేదా అది ఇదేది మనం ముందు పూపించిండేది క్లోరోపర్పస్ కలుపుకొని మట్లో మీరు పేస్ట్ లాగా పోయమన్నారు కదా, చూసుకొని మొత్తం పోయమన్నారు డిష్ గా, అది పూపించేయండి మొత్తం. సో వెరీ గుడ్ ఎందుకంటే చదువులు కూడా ఎక్కువ. దాని చదువుల కోసం నుంచి మొత్తం ఎక్కడ లేదు, దీని తర్వాత లేదు, అంతకు ముందు ఉన్నది పైన వరకు ఉంది కదా కూడా వదిలేం. పర్ ఎక్కర్ 1 లీటర్. అవి కూడా చనిపోయాయో ఏమో కానీ అక్కడికి స్టాప్ అయిపోయి కిందకు వచ్చేసినాయి. ఓకే ఓకే. లాస్ట్ టైం నడసాలన్నా కానీ భయం వేసేది అసలు. దీనికంటే దారుణంగా ఉండే కదా. మనం 2 times కట్టర్ వేయించాం దీన్ని. వాటర్ ఒకనే జిగ్జాగ్గా పోతాం. మనం ఎక్కడ ఉంటే అక్కడ వరకు ఫుల్గా ఈ మొత్తం కవర్ అవ్వాలి చెట్టు. ఇంకా సో నెక్స్ట్ టార్గెట్ అక్కడ తర్వాత మన బ్లడ్ ట్యాక్స్ ఒకటి డెడ్ పొజిషన్ కదా. అదే మనము ఆ రోజు అనుకున్నది ఏంటంటే చెట్టును రివైవ్ చేయడం మన ఫస్ట్ టాస్క్ అనుకున్నాము. అయినాయి ఫర్దర్. నేను అదే అనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ లెవెల్ నుంచి వెళ్దాము. మనం జీరో నుంచి స్టార్ట్ చేసినట్టు హైలీ బడ్జెటబుల్ లో కాకుండా బేస్ లెవెల్ బడ్జెట్ లో సింగిల్ సాయిల్ అప్లికేషన్ విత్ కాంబినేషన్ ఆఫ్ థిమ్సోమైడ్ సల్ఫేట్ యాసిడ్స్ కి ఒక 3 రౌండ్లు ఇచ్చానా. మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ చెట్టును అంటే అదే నేనేమన్నా రెసిస్టెన్స్ పవర్ పెంచుదాము, చెట్టు వచ్చిన తర్వాత దాని తర్వాత చేద్దాం ఏదైనా స్ప్రే అనేది. చెట్టు ఫుడ్ లెవెల్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం, అది రూట్స్ ఎంత ఎస్టాబ్లిష్ అయినాయి. సరే ఇక్కడ దూకుపో, పారుతాను ఇది మొదలుకలు కాదు ఇక్కడ. చాలు ఉందో రూట్స్ దాని గడ్డిది కాదు, గడ్డి అంత లోపల ఎంత చూడు. ఓకే 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 లోపల ఉన్నాయి చూడు. అవును బాగా వచ్చింది. వైట్ రూట్ డెవలప్మెంట్ ఇది చూసి అనిపిస్తాను చూడు. ఇది వైట్ రూట్ డెవలప్మెంట్ ఎంత ఎక్కువ ఉంటాయి మట్లో. ఓకే. ఫీడింగ్ అట్లా తీసుకుంటాను, ఫాస్ట్గా తీసుకుంటాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నీడ్స్ స్ప్రేస్ ఉన్నాయి, ఏమేమనేది మొత్తం నేను రాసిస్తాను. ఆ విధంగా చేసుకోండి. ఈ త్రిప్స్ ని ఈ పెయిన్ ఈ కంట్రోల్ అయిపోతే నేను ఇప్పుడు సింగిల్ స్ప్రేకే కంట్రోల్ అవుతాను. ఓకే. దాని గురించి అవసరం. ఇంకా బంక టైం ఉంది కదా, అది కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. బంక టైప్ అవుతుంది. మీకు అవి కూడా కొన్ని ఫోటోస్ షేర్ చేశాను మీకు లాస్ట్ టైం. మనం అయితే డిసీజ్ కంట్రోల్ మీద ఏ ఒక్క స్ప్రే కూడా ఇవ్వలేదని. ఇప్పుడు బేస్ అనేది చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత చాటపారతాలు రాసిస్తా అనుకో భయపడిపోతారు. అవునవును. ఎట్లా అంటే సాయిల్ అప్లికేషన్ చేయండి, రూట్స్ కి ఇది చేయండి, థ్రిప్సోమైడ్ సల్ఫేట్స్ ఇది చేయండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది చేయండి, బ్యాక్టీరియాకి ఇది చేయండి అంటే ఇంక అది వద్దు సార్ అంటారు. ఈ డిసీజుల పేర్లే ఇన్ని ఉన్నాయా అనే విధంగా ఉంది పరిస్థితి. వెంటిలేషన్ మీద ఉన్నాయి. ఫస్ట్ వీటిని చెప్తాము తర్వాత. మనం ఏది తీసినా చెట్టు తీసుకోవాలి కదా. అదే ఫస్ట్ రెసిస్టెన్స్ పవర్ పెంచుదాము అని అనుకున్నాము. అప్పుడు కొద్దిగా ఎండుపుల్లు ఉంది, కొద్దిగా లైట్గా. దీన్ని కూడా రిమూవ్ చేయించేద్దాం. అప్పుడు వెళ్ళంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ప్రూనర్స్ నాకు ఫోన్ చేశారు. ప్రూనర్ ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే, సార్ ఇది నార్మల్ కొమ్మలో ఎండిపోయిన కొమ్మలు అర్థం అవడం లేదు సార్ అన్నారు. అవును, వాళ్ళు పురుగునికి వచ్చినప్పుడు పరిస్థితి అట్లే ఉండే పాపం. మహేష్ వచ్చి అన్న ఏం చెప్పాడు సార్, నిజంగానే కోలుకుంటా అన్నారు 100% గ్యారెంటీ ఇచ్చాడు. అవి ఎట్లా కావో చూస్తామని చెప్పాడు. మీరైతే సార్ చెప్పినట్టు ప్రూనింగ్ చేసేయండి, తర్వాత చూద్దాము. మళ్ళీ దాని తర్వాత మనం మహేషే ఉన్నాడు ఇక్కడ మన సాయిల్ అప్లికేషన్ చేసినప్పుడు కూడా. ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయో అక్కడ అంతా ఇది పెట్టించామని చెప్పాను కంప్లీట్గా. అక్కడతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. దీంట్లో లాస్ట్ టైం మనం గడ్డి అట్లా వీడంతా కట్ చేయించినప్పుడు గుద్దెనలు తెప్పించి ఇట్లా గడ్డినంతా తీపిచ్చేసి పక్కేసేసి కాల్చిపిచ్చేసా. సో దాంతో కొంచెం అడ్వాంటేజ్ అయింది. అది అట్లే ఉంది. ఇంకా కొద్దిగా స్పాట్స్ వస్తున్నాయి. ఇప్పటి నుంచి కొద్దిగా డిసీజ్ మేనేజ్మెంట్ కొద్దిగా ఫోకస్ చేయండి, ట్రిప్స్ మీద కూడా ఫోకస్ చేయండి కొద్దిగా. ఓకే. సారీ, వెరీ బ్రైట్ గా ఉంది తోట ఇప్పుడు. అప్పుడు వీడియోలు చూద్దాము, ఫోటోస్ చూస్తే భయం అవుతుంది. ఇవి మేమే కదా చేసిండేదాన్ని, కొంచెం ఆనందం ఉంటుంది అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు కూడా ఉంది కదా, కంప్లీట్ వీడియోనే ఉంది యూట్యూబ్ లో.
చాలా మంది ఎంతమంది అడిగారు తెలుసు నాకు. ఓకే ఓకే. ఏం సార్ అది ఏమన్నా అవుతుందా కాదా? అసలు మీరు బిఫోర్ ఆఫ్టర్కి ఇది యూజ్ చేయొచ్చు. ఏం లేదు ఇంకా ఇది. గ్రేట్ అసలు. ఫస్ట్ వాటర్ ఇచ్చినప్పుడు ఇంకా అప్పటి నుంచి రివాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. వాటర్ డైలీ ఎంతసేపు పెడుతున్నారు? అంటే 1 డేలో 4 hours 3 hours ఇటు 3 hours ఇటు ఇస్తున్నా. మనం ఎరువు వేసినప్పటి నుంచి డే బై డే. డిప్పర్లు అన్ని కొత్తవే కదా? అన్ని కొత్తవే. బ్లాక్ అయితే ఏం లేదు, అన్ని జైన్ వే తెప్పించుకున్నాము. వెంటనే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 40 days అయిందా సాయిల్ అప్లికేషన్? 40 days. 40 days అయింది. నెక్స్ట్ 10 daysలో స్టార్ట్ చేయండి మళ్ళీ. ఓకే. సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషన్. ఓకే. ఇది మీద పడితేనే స్ట్రాంగ్ అయ్యేది. ఓకే ఓకే. సాయిల్ అప్లికేషన్ ఇచ్చేసి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా ఈ దిబ్బ ఎరువులు అట్లా గొర్రెల ఎరువులు ఏమన్నా లాస్ట్ టైం వేయలేదు కదా? లేదు. ఇప్పుడు వేయండి. ఓకే. దీంట్లో మిక్స్ చేసి గొర్రెల పెంట వద్దులే. ఇప్పుడు నాకు ఫిబ్రవరి వస్తుంది కదా, ఓకే, టెంపరేచర్ హైక్గా ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. అవును. సో ఆ టెంపరేచర్ మనకి పైన టెంపరేచర్ కింద టెంపరేచర్ హీట్గా ఉంటుంది. మళ్ళీ కెమికల్ కూడా హీట్ అవుతుంది కాబట్టి పశువుల పేడ తెచ్చుకోండి. ఓకే. ఎంత మీద అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇది ఇంకా మనం స్టోరేజ్ కింద ఇదంతా రెస్ట్. ఇంకా మనకు కావాల్సిన గ్రోత్ మనకు వచ్చిన తర్వాత ఎప్పుడు పంటకి వెళ్ళాలని డిసైడ్ అవుదాం ఫస్ట్. సో వాటర్ 3 hours 4 hours 5 hours కూడా వదులుతాం కాబట్టి రూట్ డెవలప్మెంట్ కూడా ఫుల్గా డ్రాప్. ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం కెమికల్ వేసాము. ఎప్పుడైనా కానీ అప్లై చేసేటప్పుడు ఒకసారి కెమికల్, ఒకసారి పశువుల పేడ కెమికల్, తర్వాత కెమికల్, పశువుల పేడ కెమికల్. ఉత్త కెమికల్ వాడడం వల్ల మొత్తము మీకు ఇదైపోతుంది. ఏమవుతుంది? భూమి అనేది నిస్సారం అవుతుంది, pH లెవెల్స్ పెరిగిపోతాయి, సాల్ట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో. పశువుల పేడ వేయడం వల్ల ఏమవుతుందంటే pH బ్యాలెన్స్ అవుతుంది, భూమి చెడిపోకుండా ఉంటుంది. నేను ఆర్గానిక్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో కెమికల్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. రెండు బ్యాలెన్స్ చేసుకెళ్ళినప్పుడే మన పంట సక్సెస్ అవుతుంది. అట్లా ఈ గిన్నెలు కూడా కాల్చాల్సింది, కానీ ఈ శాఖం దగ్గర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని ఆపిచ్చేసా. దీన్ని ఎత్తేసి ఏడాడు అట్లాడుతూ ఉంటుంది. అక్కడ గ్యాప్ ఉంది, కంచలేదు ఇక్కడ. ఇది కట్టవు కదా, దీనికి వెళ్ళదు. మొత్తం అంతా ఫెన్సింగ్ ఉంది, కానీ ఈడ మాత్రం కొంచెం విసిపెట్టేసినాడు. గుట్టలో ఎందుకులేని మనం ఏం చేయాలంటే ఇంక జెసిబి పెట్టి కళ్ళలాగా వేయించుకుంటూ వచ్చారు. ఇక్కడ నుంచి మనకంతా ఎండిపోయినవే కంప్లీట్గా. ఫస్ట్ దీనికి మీరు నీళ్ళు పెట్టకపోతే, వాటర్ ఇవ్వకపోతే దీని గురించి మర్చిపోవాలన్నారు మీరు. ఫస్ట్ వస్తాను ఇక్కడికి. చాలా ఆల్రెడీ ఎండిపుల్ల పడింది. అవును అవును. సో కంప్లీట్గా ఎండిపుల్ల తీసేయాలా. ప్లస్ వాటర్ ఎందుకు పోతే అప్పటికి ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ డెడ్ ఎండ్ స్టేజ్ ఇది. అవును అవును. ఎస్పెషల్లీ ఈ బిట్, ఎందుకంటే బండ ఎక్కువ పక్కనే ఉంది, హీట్ ఉంటుంది కదా, హీట్ ఉంటుంది కదా. కాబట్టి ఆ చెట్ల కన్నా ఎక్కువ డ్రై అయిపోయింది ఈ చెట్లు. అవును అవును. అంటే చెట్లు పెట్టినప్పటి నుంచి డ్రిప్పర్ వేసి వాటర్ ఇచ్చిందే లేదండి. నెక్స్ట్ విజిట్కి నెక్స్ట్ ప్రూనర్స్ వచ్చినప్పుడు మనకి నీట్గా అర్థమవుతుంది ఏది ఎండు పుల్ల ఉంది, ఏది పచ్చి పుల్ల ఉంది అనేది. అప్పుడు పాపం వాళ్ళకు కూడా ఏది కట్ చేయాలా అనే పరిస్థితిలో ఉన్నారు. వర్షాలు అంతా తీసేయాలనిపిస్తుంది. అవును. ఈ బ్రాంచెస్ అన్ని వచ్చినాయి కదా, ఇవన్నీ కొత్త పెట్టి పాత తీసుకుంటూ వచ్చి పాతవన్నీ తీసేసి కొత్త బాగా బలిసి దీనికి ఇప్పుడు స్ప్రే ఇచ్చేస్తే ఇవంతా స్ట్రాంగ్ అవుతాయి కదా. ఒక్క స్ప్రే ఓకే విల్ చేంజ్ ఎవ్రీథింగ్. డబుల్ సైడే కదా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా. సాల్ అప్లికేషన్ ఈక్వల్గా పెట్టించావు కదా అన్ని చెట్లకి. అంటే ప్రతి చెట్టుకు 1 kg అన్న, అటు ఆఫ్ ఇటు ఆఫ్ ఇటు ఆఫ్ అంతే. ఇప్పుడు ఎరువు పెట్టిన దాని మీద కదా వాటర్ పడతాయి. అవును అవును అవును. దూరంగా ఏం పడదు. లెటర్స్ మళ్ళీ అడ్జస్ట్ చేయించాము, రీఅరేంజ్మెంట్ చేయించా. వాటర్ ఇది వేసినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు బాగా కొంచెం దూరంగా ఉన్నాయండి డ్రిప్పర్స్ లెటర్స్. ఎండకి ఎందుకు కొంచెం ఒక ½ feet 1 feet అట్లా స్ట్రెచ్ అయింది. మళ్ళీ స్టార్టింగ్ లో లాగండి ఇట్లా కాదులని మధ్యలో కట్ చేసి కూడా జాయినర్ లేసి లాగి. దీనికి వాటర్ ఎంత? దీనికి కూడా 3 hours మొత్తం. దానికి 3 hours, దీనికి 3 hours. ఇంకంటే ఎట్లా అంటే డే బై డే డైలీ వాటర్ ఇచ్చినప్పుడు డైలీ ఇచ్చుకుంటూ వచ్చా. ఎల్లిపాయ చెట్టు కూడా చూడేది. అవును, ఎరువులు వేసినప్పుడు డైలీ ఇచ్చుకుంటూ వచ్చా. ఇప్పుడు డే బై డే అట్లా చేస్తాం. అంటే మాకు దీని మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు కదా, నెట్ వల్ల ఏం చేయాలో కూడా తెలీదు. ఓకే.
వాటర్ పెట్టుకుంటూ వచ్చేసి కట్ చేపిస్తే ఏర్లుగానే వచ్చేస్తుంది గడ్డి, ఇబ్బంది ఏం లేదు. సో మేజర్లీ ఇప్పుడు ఏమంటే వాట్ ఎవర్ మేబీ ఫామ్లో వెంటనే వీడ్ రిమూవ్ చేయండి. తర్వాత క్రిప్స్ అపిడ్స్ జాసిడ్స్కి స్ప్రే చేయండి. థర్డ్ పాయింట్ ఏమంటే సర్కస్ పొర ఉంది, సర్కస్ పొరకి మందులు రాసేసాను, అది యూజ్ చేయండి. ఫోర్త్ పాయింట్ ఏమంటే కంటిన్యూస్ స్ప్రేయింగ్ జరగాలి. ఎవ్రీ 7 to 10 days ఒకసారి స్ప్రేయింగ్ జరగాలి. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏమంటే సాయిల్ అప్లికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకోసారి సెకండ్ సాయిల్ అప్లికేషన్ ఇస్తాను. ఈ సాయిల్ అప్లికేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఈ సాయిల్ అప్లికేషన్ విల్ చేంజ్ యువర్ గార్డెన్. ఓకే, లాస్ట్ టైం వచ్చాము ఐసీయూ నుంచి బయటకు తీసుకున్నాము జనరల్. ఇప్పుడు ఇంకా బయట లేసి పరిగెత్తాలి, అర్థమైందా? సో ఈ సాయిల్ అప్లికేషన్ విల్ డిసైడెడ్ ఎవ్రీథింగ్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ విజిట్కి వచ్చేసరికి కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. నాకు విపరీతంగా చిగురుతుండాలి. మంచి ప్రూనర్స్ నేను పంపిస్తాను. ఆ ప్రూనర్స్ కూడా బ్యాలెన్స్గా ఉండే ఎండు పుల్ల అన్నీ తీసేయాలా. ఇప్పుడు వచ్చిన అంతా గ్రోత్ ముదిరి పుల్లలు అవ్వాలా. నెక్స్ట్ మన ఫ్లవరింగ్ వచ్చి పుల్లలు అవ్వాలి. వీటిని స్ట్రాంగ్ చేయాలి, మనం ఇవి స్ట్రాంగ్ చేయాలి. నెక్స్ట్ ఇచ్చే సాయిల్ అప్లికేషన్ ఇదంతా మొత్తం స్ట్రాంగ్ అవుతుంది. అర్థమైందా? ఆ విధంగా చేసుకొని పోదాం, సరేనా? సో ఇంకోటి ఏమైనా మేజర్లీ వైట్ వుడ్ డెవలప్మెంట్ ఉందా లేదా ఇప్పుడు చూసుకుంటానండి. హ్యూమిక్ యాసిడ్ ఇస్తాను, వ్యామ్ అది కంటిన్యూస్గా వాడండి. ఎందుకంటే రూట్స్ జోన్ ఎంత ఎక్కువ ఎస్టాబ్లిష్ అయితే ఫుడ్ అంత ఎక్కువ తీసుకుంటే తీసుకుంటే గ్రోత్ అంత వస్తుంది. గ్రీన్ లెవెల్స్, ఫుడ్ లెవెల్స్. సాయిల్ అప్లికేషన్ ముందే అయితే మనము నువ్వు ఎప్పుడన్నా హ్యూమిక్ యాసిడ్ రెండు ఇచ్చే 1 week గ్యాప్లో 2 ఇచ్చాయి, సరే? వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ తీసుకో. ఐ విల్ రికమెండ్ అంటే ఓన్లీ మీరు చెప్తా అంటే అదే తీసుకుంటాను. షూర్. ఇప్పుడు నుంచి నువ్వు ఈ గార్డెన్లో సొంత నాలెడ్జ్ అయితే పెట్టదలుచుకోలేదండి, ఎందుకంటే మాకు జీరో నాలెడ్జ్. అంటే సొంత తెలుగులో అయితే ఉపయోగించదలుచుకోలేము. వాట్ ఎవర్ కమ్స్ మీరు చెప్పినదే ఫాలో కావాలని. థ్యాంక్ యూ. ఒక్కటి కూడా మళ్ళీ అటు ఇటు పోలేదు. ఈవెన్ కంపెనీ నేమ్ ఎక్కడైనా చేంజ్ వచ్చినా కూడా దానికోసం మళ్ళీ చాలా దూరం వెళ్ళి ఆ రోజు మీకు 98% లేదని పెట్టాను హ్యూమిక్ యాసిడ్. అది లేదంటే మళ్ళీ అయితే 1 kg 2 హాఫ్ కిలో అనుకున్నాం పర్ ఎకర్. అప్పుడు 1 kilo ఏమన్నారు. అది మీరు చెప్పింది కూడా లేకపోతే కట్ చేసి నేను బయట చింతామణికి వెళ్ళాం. మళ్ళీ అటు నుంచి అంటే చింతామణి నుంచి తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఐ విల్ రికమెండ్ ఎంఎస్సీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్. అవి హై క్వాలిటీ ఉంటాయి. నాకు 60% 70% రిజల్ట్ వద్దు, నాకు 90% 95% రిజల్ట్ కావాలి. అందుకోసం స్పెసిఫిక్గా నేను ఆల్మోస్ట్ ఆల్ ఎందుకు కొందరు అడిగితే ఎందుకు సార్ ఇవే ఇంకా వేరే కంపెనీలు పనిచేయవా అంటే, అన్ని కంపెనీలు వాడిచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది హైయెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్ వచ్చింది మైండ్లో పెట్టుకొని అవి మాత్రం మీకు రికమెండ్ చేస్తాను. అర్థమైందా? నాకు చాలా మంది కంపెనీలు ఆఫర్లు ఇస్తారు, ఇక్కడ ఈ కంపెనీ ప్రమోట్ చేయండి సార్, ఆ కంపెనీ ప్రమోట్ చేయండి, నాకు డీలర్లో కమిషన్ ఇస్తాము, మా షాప్కి పంపించాము. నార్మల్ ఉండేటివి. సో నథింగ్, ఫార్మర్ ఈజ్ అల్టిమేట్, రైతు అనేది అల్టిమేట్. అర్థమైందా? ఇప్పుడు 7 to 10 days ఒకసారి ఇన్సెట్ సైడ్కి ఒక ఫంగి సైడ్ బేస్ లెవెల్ నుంచి బేసిక్ మందులు, జెనరిక్స్, స్పెషాలిటీ వద్దు, జెనరిక్స్ మందులు మాత్రమే స్ప్రే చేసుకోండి. కానీ మషన్ షూట్గా స్ప్రే చేయాలి. చిగురు అనేది తగ్గకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి పుల్లలన్నీ బలిసిపోవాలి. ఈ నెక్స్ట్ ప్రూనింగ్లో కంప్లీట్గా విల్ రిమూవ్ ఆల్ అది ఎండు పుల్లలన్నీ తీసేసి నీట్గా ప్లాంట్ అనేది ఒక షేప్ తెప్పించుకొని నెక్స్ట్ విజిట్ డిసైడ్ చేద్దాం ఎప్పుడు పంటకి వెళ్దాం అనేది. ఓకేనా?